వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ దోసతో ఉల్లి టమాటా. దోసలకి పప్పు నానబెట్టుకుందాం. ఇది పొట్టు మినపప్పు. కప్పు పోసాను. పప్పు ఎలా పోసాను, 2 కప్పులు బియ్యం పోసాను. ఒక పావు కప్పుకి వేరుశనగ గుళ్ళు పోస్తున్నాను. ఒక చిటికెడు మెంతులు. ఈ 2 శుభ్రంగా కడుక్కొని విడివిడిగా నానబెట్టుకుందాం. ఇవి 9 గంటలు నానాలి. పప్పు నానిపోయింది. ఈ పొట్టు అంతా కడిగేసుకున్నాం శుభ్రంగా పప్పుని. మినప్పప్పు కడగటం అయిపోయింది. ఇవి కూడా కడిగేసాను. ఇవి కలిపేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో మెత్తగా వేసుకుందాం. పిండి మిక్సీ పట్టడం అయిపోయింది. ఇది 10 నుంచి 11 గంటల వరకు నానితే దోశలు బాగా టేస్ట్గా ఉంటాయి. ఇది నానిపోయింది. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కలిపేస్తున్నాను. ఇది 10 నుంచి 11 గంటల వరకు నానింది పిండి. పొట్టు మినపప్పుతో చేసుకుంటే దోశలు చాలా టేస్ట్గా ఉంటాయి. పొట్టు మినపప్పు కుదరదనుకుంటే మినపగుళ్ళు కూడా ఇదే కొలత. సాయి మినపగుళ్ళతో కూడా ఇదే కొలతలో చేసుకోవచ్చు. చట్నీ చేసుకుందాం. చట్నీకి ఇంగ్రీడియంట్స్ ఉల్లి టమాటా చట్నీ చేసుకుందాం. ముందు వేరుశనగ గుళ్ళు వేస్తున్నాను. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. వేరుశనగ గుళ్ళు వేసి వేపుకున్నాం. ఆవాలు జీలకర్ర కూడా వేస్తున్నాను. వేగిపోయి వేరుశనగుళ్ళు ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఈ చట్నీ కొలెస్ట్రాల్ ఉండదు. ఉల్లి టమాటా చట్నీ కొలెస్ట్రాల్ ఉండదు, చాలా టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ వేగాక టమాటా. ఉల్లిపాయ వేగిపోయింది. టమాటా ముక్కలు వేస్తాను. టమాటా ముక్కలు కూడా వేపాలి. ఉల్లిపాయతోటి వేసేసుకోవచ్చు. ఎండుమిర్చి ఇడిగా తినవసరం లేదు. అన్నీ కలిపి వేపుకొని మిక్సీ పట్టుకుంటే మనం రోటిలో చేసుకున్న పచ్చట్లా ఉంటుంది. మిక్సీ పట్టుకునేటప్పుడు ఎక్కువ పట్టకుండా కొంచెం స్లోగా తిప్పుకుంటే పచ్చడి రోటిలో చేసిన పచ్చడిలా టేస్ట్గా ఉంటుంది. 4 వెల్లుల్లి రేకులు వేస్తున్నాను. కొద్దిగా చింతపండు వేస్తున్నాను. చింతపండు ఇందులో వేసి మగ్గబెట్టేసుకుంటే మెత్తబడుతుంది చింతపండు. మూత వేస్తాను. వేగిపోయి కొద్దిగా పసుపుని తగినంత సాల్ట్ వేసేస్తున్నాను. చట్నీకి ఒకసారి కలిపేసుకుని చట్నీ చేసేసుకున్నాం. స్టవ్ కట్టేస్తున్నాను. చల్లారాక చట్నీ చేసుకున్నాం. పచ్చడి రెడీ అయిపోయింది. ఉల్లిపాయ టమాటా పచ్చడి నలిగిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకుందాం. పెనం కాలిపోయింది. దోశ వేసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. దోశ కాలాక ఆయిల్ వేసుకోవాలి. తిరగేసేసుకుందాం. కాలిపోయింది. తీసేసుకుందాం. దోశలు రెడీ అయిపోయినాయి. ఈ దోశలోకి కొబ్బరి చట్నీ ముందే చేసి పెట్టుకున్నాను. ఈ టమాటా ఉల్లి చట్నీ కొబ్బరి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. దోశలోకి సాంబార్ కూడా చాలా బాగుంటుంది. మనం ఒక వీడియోలో గుమ్మడికాయ పేస్ట్తో సాంబార్ చేసాము. అది ఓన్లీ టిఫిన్స్కి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.